అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. దానికి కారణం ఏంటంటే భారతదేశం చైనాతోటి రష్యాతోటి డీలింగ్ పెట్టుకుంటుందని అంటూ చైనా చీకటి దేశంతో భారత్ కలవడము దురదృష్టకరం అని చెప్తున్నాడు. నిజానికి అమెరికా అయితే గత 40 ఏళ్ళ నుంచి చైనాతోటి చాలా ఎక్కువ బిజినెస్ చేస్తుంది. దాదాపుగా $400 బిలియన్ల బిజినెస్ చేస్తుంది. చైనాతో కానీ అమెరికా డీలింగ్స్ చేయకపోతే అమెరికాలో టిష్యూస్ కూడా దొరకవు. ఎందుకంటే అమెరికాలో టిష్యూ అవసరం చాలా ఉంటుంది. మనమేమో ముడ్డి నీళ్ళతో కడుక్కుంటాం, కానీ అమెరికాలో ముడ్డి టిష్యూతో తుడిచి పరేస్తారు. అంటే పొద్దున లేవంగానే చైనా టిష్యూనే వాడతాడు డొనాల్డ్ ట్రంప్ కూడా. అంత నిత్యావసరాలు మొత్తము సోఫాలు, బెడ్లు, ఫోర్కులు, స్పూన్లు, నీకు టీవీలు, సెల్ ఫోన్లు, నీకు అసలు అమెరికాలో తయారయ్యే వస్తువే ఉండదు. అన్నీ కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది అమెరికా. ఇప్పుడు ఇంత చేసుకుంటూ చైనా మరి చీకటి దేశం అయితే చైనాతోటి అమెరికా ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు, ఎందుకు బిజినెస్ చేస్తున్నట్టు? అంటే ఇప్పుడు మనం చైనాతో బిజినెస్ చేయడం వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఆయనకు వచ్చిన బాధ అంతా ఏంటంటే ఆసియా ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాలైన 3 దేశాలు ఏకం కావడము డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. అదే చైనా, ఇండియా, రష్యా 3 దేశాలు కలవడం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ తేడా వస్తుంది. ఇంతవరకు పశ్చిమ దేశాల ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. అంటే పశ్చిమ దేశాలు అంటే యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాటి యొక్క ఆధిపత్యం చలమణి అవుతూ వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే భారత్, చైనా, రష్యా కలుస్తాయో అప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశాలు కాబట్టి ట్రేడింగ్ ఒకవేళ మన దేశ కరెన్సీలలోనే ట్రేడింగ్ చేసుకోవడం మొదలైతే అమెరికా డాలర్కు పూర్తిగా గండి పడుతుంది. అంటే రేపొద్దునే ఏదో మార్పు వచ్చి అమెరికా దివాలా తీస్తుందని కాదు, కానీ భవిష్యత్తులో 20-30 సంవత్సరాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా పశ్చిమ దేశాల ఆధిపత్యానికి గండి పడుతుందనేది వాస్తవం. అది జగమెరిగిన సత్యం. దాంతో డొనాల్డ్ ట్రంప్ బట్టలు చింపుకుంటున్నాడు. అసలు డొనాల్డ్ ట్రంప్ మరి చైనాను అంత అసహించుకునేటప్పుడు చైనా వస్తువులన్నిటి కూడా ఆపేయచ్చు కదా. అప్పుడే కదా తెలిసేది చైనా దాని పరిస్థితి ఏందో. పొద్దున్నే లేస్తే బ్రష్ చేసుకోవాలన్నా దొరకదు, ముడి దుడుచుకోవాలన్నా దొరకదు, టవల్తో ఒళ్ళు దుడుచుకోవాలన్నా టవల్స్ దొరకవు. ఎందుకంటే టెక్స్టైల్స్ అన్నీ కూడా చైనా నుంచే పోతాయి అమెరికాకు. ఇంత ట్రేడింగ్ చేస్తున్న దేశము చెడ్డ దేశం అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. మరి ఆ చెడ్డ దేశం అయితే అంత దోస్తాను ఎందుకు చేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది అమెరికా ద్వంద్వనీతి. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 50 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల మీద దాని అవసరాలను మొత్తం దురుద్దేశి వాళ్ళని ఒక స్లేవ్స్గా అంటే బానిసలుగా మార్చాలనే ఉద్దేశంతో అమెరికా ప్రవర్తిస్తుంది.